హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, వన్ స్మాల్ అనౌన్స్మెంట్. November 8th అప్కమింగ్ సాటర్డే హైదరాబాద్ లో ఒక ఈవెంట్ జరగబోతుంది. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వాళ్ళు అండ్ ఎల్ఎస్ బ్లూ వాళ్ళు కంబైన్ గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న మల్టిపుల్ స్పీకర్స్ రాబోతున్నారు. సో వాళ్ళ ట్రేడింగ్ జర్నీ, వాళ్ళ ట్రేడింగ్ సెటప్స్ గానీ, వాళ్ళ స్ట్రాటజీస్ ని ఎవ్రీథింగ్ అక్కడ రివీల్ చేయబోతున్నారు. అండ్ ఆ ఈవెంట్ కి నేను కూడా ఒక స్పీకర్ గా రాబోతున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు గనక ఈ వర్క్ షాప్ కి అటెండ్ అవ్వాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కి జస్ట్ 1700 రూపీస్ ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు కంప్లీట్ డే మొత్తం సెషన్ ఉంటుంది. సో హైదరాబాద్ నియర్ బై పీపుల్ ఆర్ లాంగ్ నుంచి ఎవరైతే రావాలనుకుంటారో ముందుగానే ప్లాన్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నౌ మూవ్ ఆన్ టు ది మెయిన్ టాపిక్. సో ఫస్ట్ ఈ రోజు నిఫ్టీకి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దామండి. ఈ రోజు నిఫ్టీ చాలా వోల్టైల్ గా బిహేవ్ చేసింది. నిన్న మార్కెట్ లో మనం ఏదైతే నో ట్రేడింగ్ జోన్ అనుకున్నామో, మార్కెట్ ఎగ్జాక్ట్ అదే నో ట్రేడింగ్ జోన్ లో చాలా వోల్టైల్ గా బిహేవ్ చేసింది. అండ్ ఈ రోజు ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మల్టిపుల్ టైమ్స్ ట్రాప్ లోకి వెళ్ళుంటారు. అసలు ఫస్ట్ ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్టివిటీని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఎక్కడ ట్రాప్స్ వచ్చినాయి, అలాంటి ట్రాప్ జోన్స్ ని ఎలా అవాయిడ్ చేయాలో కూడా డిస్కస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ చూస్తే మనకి ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో జనరల్ గా లాస్ట్ 2 వీక్స్ నుంచి మార్కెట్ 25,800 నుంచి 700 ఈ ఎక్స్టెండెడ్ జోన్ ఒక సపోర్ట్ కింద వర్క్ అయింది. 2 వీక్స్ మొత్తం కూడా మార్కెట్ ఒక రీజన్ లోనే కన్సాలిడేషన్ జరిగింది. సో జనరల్ గా మార్కెట్ గ్యాప్ డౌన్ జరుగుతున్న ప్రాసెస్ లో ఇంపార్టెంట్ సపోర్ట్ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి చాలా మంది దీన్ని బ్రేక్అవుట్ కింద బిలీవ్ చేస్తారు. ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసేసుకుంటారు. మరి కొంతమంది మేబీ ఫస్ట్ 5 మినిట్స్ అవాయిడ్ చేసి ఫర్దర్ గా వస్తున్న క్యాండిల్ లో కూడా షార్ట్ పొజిషన్ నథింగ్ బట్ పుట్ ఆప్షన్ బై చేయడం లేదా డౌన్ సైడ్ డైరెక్షన్ దగ్గర ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. కానీ మార్కెట్ మీకు ఇక్కడ ఇమీడియట్ గా రివర్సల్ జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం మార్కెట్ ఒక ఫర్దర్ కన్సాలిడేషన్ మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ బ్రేక్ చేసింది. ఈ కన్సాలిడేషన్ బ్రేక్ లో కూడా చాలా మంది ఇక్కడ లాంగ్ పొజిషన్ నథింగ్ బట్ కాల్ ఆప్షన్ తీసుకోవడం లేదా అప్ సైడ్ డైరెక్షన్ దగ్గర ట్రేడ్స్ తీసుకుంటారు. కానీ ఈ రోజు మార్కెట్ లో మీకు ఈ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్న వాళ్ళు ట్రాప్ లోకి వెళ్ళిపోయారు అండ్ అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్న వాళ్ళు కూడా ట్రాప్ లోకి వెళ్ళిపోయారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఇలాగ ఈ రోజు ట్రాప్ లోకి లాస్ అయ్యండి ఒకసారి కమెంట్ చేయండి. నిన్న వీడియోలో మనం చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం. 25,700 నుంచి 25,800 వరకు మార్కెట్ నో ట్రేడింగ్ జోన్. ఈ జోన్ లో ఉన్నంత వరకు అస్సలు రైట్ ట్రేడ్ ఆపర్చునిటీస్ రావు. ఒక్కసారి ఆ జోన్ నేను హైలైట్ చేస్తున్నాను. సో 25,700 నుంచి 25,800 మీకు ఆల్మోస్ట్ మార్కెట్ ఈ 100 పాయింట్స్ రీజన్ లో కన్సాలిడేషన్ జరిగింది. అండ్ ట్రాప్ లోకి వెళ్లకుండా ఉండాలి అంటే మనం ఫాలో అవ్వాల్సిన థింగ్స్ ఏంటంటే సింపుల్ థింగ్స్ అండి. మనం డేటాని కరెక్ట్ గా చూసుకుంటే చాలు. అఫ్ కోర్స్ మన టెక్నికల్ అనాలిసిస్ బేస్ లో ప్రైస్ మొమెంటమ్స్ ఎలా ఉన్నాయి, సపోర్ట్స్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్స్ ఎవరైతే చూస్తున్నాం. బట్ ఇది ఒక్కటే ప్రైమరీ క్రైటీరియా కాదు ట్రేడ్ తీసుకోవడానికి. దాంతో పాటు అట్లీస్ట్ మనం ఒక 2-3 కన్ఫర్మేషన్స్ తీసుకోవాలి. అట్లీస్ట్ వాల్యూమ్ అనాలిసిస్ చూసుకోవాలి, లేదా ఆప్షన్ చైన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ సెంటిమెంట్ ఏం చెప్తున్నా కూడా చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్నింగ్ జరిగిన ట్రాప్ చూసుకుంటే మార్కెట్ మొమెంటమ్ గ్యాప్ డౌన్ జరిగి డౌన్ సైడ్ వస్తుంది. సో ఫర్గెట్ అబౌట్ డేటా, జస్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ చూడండి. మీకు ఈ గ్యాప్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ లో జరిగిన క్యాండిల్ అవ్వచ్చు, లేదా ఇక్కడ ఫామ్ అయిన క్యాండిల్ లో మీకు ఎక్కడైనా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిందా లేదు. అఫ్కోర్స్ ఇది బేరిష్ క్యాండిల్స్ అయినప్పటికీ కింద నుంచి మీకు కంప్లీట్ రివర్సల్స్ కనిపిస్తున్నాయి. విక్ ఫామ్ అయిపోయింది. జనరల్ ఒక క్యాండిల్ లో విక్ ఉందంటే రిజెక్షన్ అన్నట్టు మీనింగ్ కదా. సో ఇక్కడ ఫామ్ అయిన ప్రతి రెడ్ క్యాండిల్ లో ప్రతి సెల్లింగ్ పార్ట్ లో మనకి రిజెక్షన్ నథింగ్ బట్ సెల్లింగ్ లో వీక్నెస్ కనిపిస్తుంది. ఎప్పుడైనా బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు ఒక పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ క్యాండిల్ కి రిజెక్షన్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం క్యాండిల్ స్టిక్ చూసి అర్థం చేసుకోవచ్చు ఇది రైట్ బ్రేక్అవుట్ కాదు ట్రాప్ అని. దీంతో పాటు సెకండ్ కన్ఫర్మేషన్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు చూడండి. జనరల్ గా ఎప్పుడైనా సరే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు అది రియల్ బ్రేక్అవుట్ అయితే మీకు కంప్లీట్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవ్వాలి, కంప్లీట్ ఎగ్జిట్ అయిపోతారు. అండ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఈ వస్తున్న డౌన్ సైడ్ మొమెంటం ఆర్ మీరు ట్రాప్ అయిన రీజన్ లో మీకు కంప్లీట్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది. అంటే పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గకపోగా పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, విచ్ ఇస్ నథింగ్ బట్ సపోర్ట్స్ స్ట్రెంథెన్ అవుతున్నాయి. సో సపోర్ట్ స్ట్రెంథెన్ అవుతున్నప్పుడు మీరు డౌన్ సైడ్ ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు. సో దట్స్ వై క్యాండిల్ స్టిక్ ఒక్కటే చూసుకోకూడదు. అలాగని మనం మెన్షన్ చేసుకున్న సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఆ లైన్స్ క్రాస్ అయితే బ్రేక్అవుట్ వచ్చేసిందని ట్రేడ్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయకూడదు. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్. ఇట్స్ ఆల్ అబౌట్ డేటా అండి. మన డేటాని ఎంత సింపుల్ గా అర్థం చేసుకుంటాం అనేది ఇక్కడ గేమ్ ప్లే. సో దట్స్ వై ఎప్పుడైనా సరే మీరు ట్రేడ్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా నో ట్రేడింగ్ జోన్ ఉందంటే మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నో ట్రేడింగ్ జోన్ ఉందంటే అక్కడ ట్రేడ్ చేయకూడదు అని ఒకటే పాయింట్ కాదు, ఆ రీజన్ లో ఎక్కువ ట్రాప్ లోకి వెళ్తాం. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ కి కావాల్సిన లిక్విడిటీ మొత్తం అక్కడే దొరుకుతుంది. సో దట్స్ వై నో ట్రేడింగ్ జోన్ అని మనం ఎప్పుడు మాట్లాడుకున్నా ఆ రీజన్ అసలు ట్రేడ్ చేయదు. కంప్లీట్ ఆ రీజన్ క్రాస్ అయిపోయి ఆ రీజన్ క్రాస్ అవుతున్న పాయింట్ లో టెక్నికల్ అనాలిసిస్ అది బట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ తో పాటు అదర్ సపోర్టింగ్ పారామీటర్స్ లైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ గానీ వాల్యూమ్స్ ఇవన్నీ ఏం ఇండికేట్ చేస్తున్నాయి, ఇవన్నీ సపోర్టింగ్ పారామీటర్స్ కింద ఉన్నాయా లేదా ఇవన్నీ డిఫరెంట్ సిచువేషన్స్ ఇండికేట్ చేస్తే చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే మనం ట్రేడ్ ప్లాన్ తీసుకోవాలి. రైట్. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి రేపటి కూడా. సో నిన్న మనం ఏదైతే నో ట్రేడింగ్ జోన్ అనుకున్నామో 24,700 నుంచి 800 స్టిల్ నాకు రేపటి కూడా ఇది నో ట్రేడింగ్ జోన్. ఈ రీజన్ లో నేను డైరెక్షనల్ ట్రేడింగ్ అసలు చేయదలుచుకోవట్లేదు. సో సింపుల్ గా నేను ఆప్షన్ సెల్లింగ్ నవంబర్ అండ్ రిలేటెడ్ స్ట్రాటజీ
తీసుకుని దాన్ని హోల్డ్ చేస్తాను, ఎందుకంటే మార్కెట్ కన్సాలిడేషన్ లో ఉంది. సో ఇంకా నో ట్రేడింగ్ జోన్ ఉంది కాబట్టి ఈ జోన్ లో ఉన్నంత వరకు కూడా నాకు ప్రీమియం డికే జరుగుతుంది, అది నాకు అడ్వాంటేజ్, రైట్? సో రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా సేమ్ అండి, ఈ జోన్ లో ట్రేడ్ చేయట్లేదు, కానీ ఈ రోజు జరిగిన ట్రాప్ రేపు జరగకుండా ఉండాలంటే మనం కేర్ఫుల్ గా ఉండాల్సిన సిచ్యువేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 24,800 బ్రేక్అవుట్ జరిగింది, లారెన్స్ మీకు బ్రేక్అవుట్ అనిపించింది, ఆ బ్రేక్అవుట్ ప్రాసెస్ లో మీరు ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే సో మీకు ఆల్రెడీ కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది 25,800, 900 అండ్ 26,000. సో ఈ బ్రేక్అవుట్ జరిగి ప్రైస్ పైకి వెళ్తున్న ప్రాసెస్ లో ఈ 3 స్ట్రైక్ సంబంధించిన కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎంత ఉందో చూసుకోండి. దీనికి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ పైకి వెళ్లే కొద్దికి ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నట్టు కనిపించాలి. ప్లస్ ఫుట్ సైడ్ సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ లైక్ 25,800, 700 ఇంకొంచెం డౌన్ సైడ్ ఉన్న స్ట్రైక్స్ అన్నిటి వీటికి సంబంధించిన ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉన్నారు. సో ఫుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతూ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవ్వాలి ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనం ట్రేడ్ తీసుకుందాం, లేదంటే ట్రేడ్ తీసుకో, రైట్? సో మోస్ట్లీ రేపు మార్కెట్ లో కూడా నేను పర్సనల్ గా సైడ్ వేస్ నుంచి కొంచెం స్లైట్ అప్పర్ మార్కెట్ ఆర్ పాజిటివ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే మార్కెట్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ కి వచ్చి ప్రాపర్ కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి సో కన్సాలిడేషన్ బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇక్కడ ఎలాగో ట్రాప్ కూడా పడిపోయింది కాబట్టి అంటిల్ ఆర్లెస్ జియో పొలిటికల్ ఇష్యూస్ కానీ ఏదైనా ఓవర్ నైట్ లో సెంటిమెంట్ చేంజెస్ ఈవెంట్స్ జరగకపోతే మోస్ట్లీ సైడ్ వేస్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్లే ఛాన్స్ ఉన్నాయి. బట్ ఈవెన్ దో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినప్పటికీ మీకు ఎవ్రీ 100 పాయింట్స్ కి కాల్ సైడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అంత ఫాస్ట్ మూమెంట్ ఉండకపోవచ్చు. అంటే మార్కెట్ వెళ్ళినప్పటికీ చాలా స్లోగా కన్సాలిడేట్ అవుతూ వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి మార్కెట్ లో స్టాప్ లాస్ ని ట్రైల్ చేసే ప్రాసెస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇలాంటి ప్రాసెస్ స్టాప్ లాస్ ఎవ్రీ 10 పాయింట్స్ 20 పాయింట్స్ ట్రైల్ చేస్తారు, అది అప్ అండ్ డౌన్ వెళ్తున్నప్పుడు స్టాప్ లాస్ ట్రైల్ అయిపోతుంది. కాబట్టి జస్ట్ 1:2 or 1:3 స్టాప్ లాస్ పెట్టేసుకుని రిస్క్ రివార్డ్ తగ్గట్టు ఐదర్ టార్గెట్ ఆ స్టాప్ లాస్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, రైట్? సో దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ టుమారో అండి. బట్ ఒకవేళ రేపు మార్కెట్ కనుక డౌన్ సైడ్ రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే సేమ్ మీకు 24,700 డౌన్ సైడ్ బ్రేక్ అవుతున్నప్పుడు మీకు పుట్ ఆప్షన్ కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి అండ్ కాల్స్ ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. ఈ క్రైటీరియా చెక్ చేసుకోవాలి. అండ్ ఐసెంటెడ్ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళినప్పటికీ మన లాస్ట్ వీక్ లో 26,100 మేజర్ రెసిస్టెన్స్ కాబట్టి అది బ్రేక్ అయ్యేంత వరకు కూడా స్ట్రాంగ్ మొమెంటమ్స్ రావు. సో తక్కువ మొమెంటం ఉంటుంది కాబట్టి నా పర్సనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ 25,700 నుంచి 26,100 ఈ జోన్ ఉన్నంత వరకు నేను ఆప్షన్ సెల్లింగ్ లాంగ్ పొజిషన్స్, లాంగ్ ఎక్స్పైరీ పొజిషన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను, రైట్? సో దిస్ ఇస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. సో సేమ్ సెటప్ ఇన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ రేపు మోస్ట్లీ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. అండ్ మనకి వెన్స్డే హాలిడే ఉందండి, సో ఏ పొజిషన్ తీసుకున్నా రేపటికే క్లోజ్ చేసుకోండి, డోంట్ క్యారీ. సో సెన్సెక్స్ కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో సెన్సెక్స్ లో కూడా మనకు ఆల్మోస్ట్ ట్రాప్ సిచువేషన్ కనిపించింది. యూ కెన్ సీ లైక్ ఇక్కడ మనకి ఫస్ట్ 5 minutes క్యాండిల్ లో క్లియర్ అప్ సైడ్ రిజెక్షన్, ఒక డోజీ క్యాండిల్, అది స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కాదు. అండ్ ఈవెన్ ఈ క్యాండిల్ లో కూడా మీకు కంప్లీట్ డౌన్ సైడ్ నుంచి రిజెక్షన్ వచ్చేసింది. అండ్ కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయిపోయి ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువగా కన్సాలిడేషన్ జరిగింది. సో రేపు ఒకవేళ మనం సెన్సెక్స్ లో ట్రేడ్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ బ్రేక్అవుట్స్ అనుకుంటే క్లియర్ గా 84,100 ఈ హై పాయింట్ అండ్ 83,800. సో ఈ జోన్ ని అవాయిడ్ చేసి ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి మనం డైరెక్షన్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ చాలా మంది సెన్సెక్స్ ఎక్స్పైరీ థర్స్డే ఉంటుంది కాబట్టి రేపు ఈవినింగ్ సెన్సెక్స్ రిలేటెడ్ BTST గానీ క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్ తీసుకుంటారు, అది తీసుకోవద్దు. సో వెన్స్డే మనకి మాత్రమే హాలిడేస్, వరల్డ్ మార్కెట్స్ రన్నింగ్ లో ఉంటాయి. సో మేబీ ఎక్కువ వాలటైల్ గా ఉండే ఛాన్స్ ఉంటాయి కాబట్టి రిస్క్ తీసుకోవద్దు. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు 1 hour రీజన్ లో చూసుకుంటే చాలా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ లో ఉందండి. 50 minutes or 1 hour చెక్ చేసుకుందాం. సో ప్రాపర్ ఛానల్ క్రియేట్ అయిపోయింది. సో 57,500 దగ్గర నుంచి 58,500. సో 1000 పాయింట్స్ రీజన్. సో జనరల్ గా ఈ కన్సాలిడేషన్ రీజన్ లో ఉన్నప్పుడు మనం లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ మాత్రమే ప్రిఫర్ చేయాలి. ఐదర్ సపోర్ట్ కి వచ్చినప్పుడు లేదా రెసిస్టెన్స్ కి వెళ్ళినప్పుడు డిపెండ్స్ అపాన్ అక్కడ జరిగే రివర్సల్ ఆర్ బ్రేక్అవుట్స్ బట్టి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ప్రైస్ ఎగ్జాక్ట్ గా ఇన్ బిట్వీన్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సో ఐదర్ లెవెల్స్ వచ్చేంత వరకు నేను పర్సనల్ గా బ్యాంక్ నిఫ్టీలో అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఒకవేళ మీరు పర్సనల్ గా ఆప్షన్ సెల్లింగ్ వెళ్ళాలనుకుంటే న్యూట్రల్ స్ట్రాటజీస్ వెళ్ళొచ్చు, బట్ అది కూడా అంత సజెస్టబుల్ కాదు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ చాలా లాంగ్ టైం ఉంది. అండ్ మోర్ ఓవర్ మార్కెట్స్ లో ఇండెక్స్ పెరుగుతుంది. సో ఈ రోజు మార్కెట్ లో కూడా ఇండెక్స్ 5% పెరిగింది కన్సాలిడేషన్ టైం లో కూడా. సో ప్రీమియం డికే చాలా తక్కువ జరుగుతుంది, అంటే టైం వాల్యూ ఎక్కువ ఉంది అండ్ ఇండెక్స్ కూడా పెరుగుతుంది, అంటే ప్రీమియం డికే అసలు జరగదు. సో అందుకని బ్యాంక్ నిఫ్టీలో ఈ కన్సాలిడేషన్ లో ఆప్షన్ సెల్లింగ్ కూడా అంత అడ్వైజబుల్ కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ గో ఫర్ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ ఇస్ బెస్ట్ చాయిస్. అండ్ దీంతో పాటు ఒక 3 స్టాక్స్ ని స్వింగ్ ట్రేడింగ్ కోసం ప్లాన్ చేసుకున్నానండి. సో బేస్డ్ ఆన్ టుడే మొమెంటం. సో ఫస్ట్ వన్ ఎల్ఐసి మనకి ఇంకా బ్రేక్అవుట్ రాలేదు, కాకపోతే ఈ రోజు వచ్చిన క్యాండిల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది అండ్ ఇట్ ఈస్ రెడీ ఫర్ బ్రేక్అవుట్. సో డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే మనకి రీసెంట్ స్వింగ్స్ ఆర్ రీసెంట్ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ అవైలబుల్ వచ్చింది అండ్ మనకి బయింగ్ స్ట్రెంత్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపించింది. ఈవెన్ మీరు ఇంట్రాడే పరంగా వాల్యూమ్స్ చెక్ చేసుకున్నా ద వాల్యూమ్స్ వర్ క్వైట్ హై. సో దేర్ ఆర్ వెరీ హై ఛాన్స్ దట్ మనకి నియర్ షార్ట్ టర్మ్ లో మనకి బ్రేక్అవుట్ జరిగే ఛాన్స్ ఉంది. సో వన్స్ బ్రేక్అవుట్ జరిగితే మనం అగైన్ రీసెంట్ స్వింగ్ హై వరకు మనం ఫస్ట్ టార్గెట్ సెట్ చేసుకుని మనం వెళ్ళొచ్చు. మీకు ఆల్మోస్ట్ జూలై దగ్గర నుంచి ఈ రీజన్ క్రాస్ అవ్వలేకపోయిందండి. సో ఈ స్టాక్ మనం వాచ్ చేసి అబ్జర్వ్ చేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది రీసెంట్ స్వింగ్స్ కి వచ్చిన ప్రతిసారి బయింగ్ లో వీక్నెస్ వచ్చేస్తుంది, కానీ ఈసారి బయింగ్ లో స్ట్రెంత్ కనిపించింది. సో అందుకని ఈ స్టాక్ ని ఫిల్టర్ చేసుకుంటున్నాను. అండ్ సెకండ్ వన్ శ్రీరామ్ ఫైనాన్స్. సో శ్రీరామ్ ఫైనాన్స్
కూడా డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే మనకి రీసెంట్ గా ఆల్మోస్ట్ రీసెంట్ స్వింగ్స్ క్రాస్ చేసింది, కానీ రీసెంట్ గా క్రాస్ చేసిన ఈ 3 క్యాండిల్స్ చూడండి మీకు ఎక్కడ స్ట్రాంగ్ బయింగ్ కనిపించలేదు. సో జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ 3 క్యాండిల్స్ ని బ్రేక్అవుట్ అనుకుంటారు. లైక్ కొంచెం జూమ్ చేస్తాను, విల్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్. బ్రేక్అవుట్ ఇన్ ది సెన్స్ మనకి స్ట్రాంగ్ వాల్యూమ్స్ ఉండాలి, స్ట్రెంత్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి మీకు ప్రతి క్యాండిల్ లో హయ్యర్ పాయింట్ నుంచి ప్రొజెక్షన్ అంటే బయర్స్ కి రిజెక్షన్ కనిపిస్తుంది, అంటే సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. ఒక ఈ క్యాండిల్ క్రాస్ అయింది కానీ స్ట్రాంగ్ బయింగ్ స్ట్రెంత్ లేదు. అగైన్ డోజీ క్యాండిల్, ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ హై పాయింట్ వెళ్ళినప్పటికీ హై పాయింట్ నుంచి మళ్ళీ అగైన్ క్లియర్ రిజెక్షన్ వచ్చేసింది. సో దట్స్ వై ఎప్పుడు కూడా ప్రైస్ ఒక రెసిస్టెన్స్ క్రాస్ అయింది కదా అని దాన్ని బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసుకొని లాంగ్ తీసేసుకోకూడదు, బికాస్ స్ట్రెంత్ సస్టైన్ అవ్వాలి. సో దట్స్ వై బ్రేక్అవుట్ అంటే లైక్ ప్రైస్ క్రాస్ అవడం మాత్రమే కాదు, క్యాండిల్ స్ట్రెంత్ ఉండాలి. యూ కెన్ సీ మనకి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది అండ్ ఈ క్యాండిల్ కి ఎక్కడ రిజెక్షన్ రాలేదు అండ్ వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది, ప్రైస్ సస్టైన్ అవ్వగలిగింది. సో దట్స్ వై బ్రేక్అవుట్స్ లో ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిల్స్ ఉంటేనే మీరు ప్రయారిటీ ఇవ్వండి. సేమ్ కేస్ స్టడీ ఒకసారి నిఫ్టీలో చూడండి, ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయినాక మార్కెట్ కిందకి వెళ్ళింది కానీ ప్రతి క్యాండిల్ లో వీక్నెస్ కనిపించింది. దట్స్ ద ట్రాప్. సో అందుకని మనం ఈ స్టాక్ ని కూడా అబ్జర్వ్ చేసుకున్నామండి. సో ఫర్దర్ స్వింగ్ ట్రేడింగ్ కి. సో దీస్ ఆర్ ది 2 స్టాక్స్ అండి. సో ఓవరాల్ గా చూసుకుంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మనం నిన్న ఏదైతే నో ట్రేడింగ్ జోన్ అనుకున్నామో మార్కెట్స్ ఇంకా అదే జోన్ లో ఉన్నాయి. ఆ జోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ప్రాపర్ డైరెక్షన్ ట్రేడ్ చేసుకుందాం. అప్పటి వరకు కూడా ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటే బెటర్, రైట్? సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ నవంబర్ 8 ఎవరైతే రావాలనుకుంటున్నారో మీరు ముందుగానే స్లాట్స్ బుక్ చేసుకోండి. లాస్ట్ మినిట్ లో మేబీ స్లాట్స్ అవైలబుల్ ఉండకపోవచ్చు. మీకు ఇంకా ఫర్దర్ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.